హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతుండే, అన్న నువ్వు గోప్రో 9 తెచ్చుకున్నావు కదా, సో దాని ఎక్స్పీరియన్స్ ఒక్కసారి మాతో షేర్ చేసుకోగలుగుతారన్నారు. సో గోప్రో 9 కెమెరా చాలా అమేజింగ్ కెమెరా. చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ కెమెరాస్. అండ్ 40,000 రేంజ్లో మనకి గోప్రో కెమెరా వస్తుంది. నార్మల్ ఎంఆర్పీ అయితే 50,000 ఉంటుంది, మనకి 40,000 వస్తుంది అమెజాన్లో. బట్ దీనికి ఇంకా చాలా యాక్సెసరీస్ అవసరం పడతాయి. సో యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి దీంట్లో ఇన్బిల్ట్ మనకి 32 GB మెమరీ కార్డ్ మాత్రమే ఇస్తారు వాళ్ళు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ మెమరీ కార్డ్ ఇస్తారు, 32 GB మాత్రమే ఇస్తారు. సో 32 GB మెమరీ కార్డ్లో మనం రఫ్గా 1080p రికార్డ్ చేస్తే లైక్ 1 అవర్, అప్రాక్సిమేట్గా 1 అవర్ 1.5 అవర్ మాత్రమే రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ మీరు సేమ్ దాన్ని 4Kలో రికార్డ్ చేసుకోవాలంటే లైక్ హాఫ్ అన్ అవర్ మాత్రమే. సో అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి, డేటా ట్రావెలింగ్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే సరిపోదు మనకి యాక్చువల్లీ 32 GB. నార్మల్గా అయితే ఇంట్లో ఉన్న వాళ్ళకి యూజ్ చేసుకోవాలంటే నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. మనం నార్మల్గా ఎప్పుడైనా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా 32 GB అయితే సరిపోదు, ఎందుకంటే మనకి డేటా అక్కడిక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది 32 GBలో. సో ఇది ఒకటి ఎక్స్ట్రా మనం యాడ్ ఆన్ తీసుకోవాలన్నమాట. సో నేనైతే 256 GB SSD తెప్పించినాను, 256 GB మైక్రో SD 256 GB తెప్పించినాను. సో సేమ్ ఫ్రమ్ ఇది వచ్చి శాండిస్ నాగర్, ఇది వాళ్ళు ఇచ్చేది. సో నేను తెప్పించింది అయితే శాంసంగ్ మైక్రో SD కార్డ్ తెప్పించాను. అది వచ్చేసి తక్కువలో తక్కువ 3,000 రూపీస్ పడ్డది. అండ్ మేక్ షూర్ దట్ దానిపైన మెన్షన్ చేసి ఉంటుంది యూ కెన్ కాపీ 4K వీడియోస్ వెరీ మచ్ ఫాస్టర్ అని చెప్పి. సో అట్లాంటిది చూసి తీసుకోండి, లైక్ 120 MB ఆర్ 90 MB/s ఉంటుంది డేటా ఒకటి, ఇంకోటేమో 120 MB/s ఉంటుంది డేటా. సో నేనైతే 120 MB/s డేటా ట్రాన్స్ఫర్ తీసుకున్నాను. సో దట్ ఏంటంటే మనం ఫ్యూచర్లో 4K వీడియోస్ రికార్డ్ చేసినా కూడా మనకి ఏంటంటే ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోనికి ఉంటుంది. సో నేను ఆ టైప్ ఆఫ్ మెమరీ కార్డ్ తీసుకున్నా. సో అదొకటి ఎక్స్ట్రా యాడ్ ఆన్ అనమాట, నాకు ఒక 3,000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఇక్కడ పెడుతున్నా. అండ్ దాని తర్వాత మనం గోప్రో తీసుకున్నప్పుడు మనకి గోప్రోలో జస్ట్ మనకి రైట్ సైడ్లో ఒకటే పోర్ట్ ఉంటుంది, రైట్ సైడ్లో ఒకటే అదేమంటే Type-C పోర్ట్ ఉంటుంది. సో యాక్చువల్లీ ఆ Type-C పోర్ట్ ఏంటంటే మనకి జస్ట్ ఛార్జింగ్ పోర్ట్ అనమాట అది. సో యాక్చువల్లీ మీరు అక్కడ లైక్ మైక్ కనెక్ట్ చేసుకోవాలన్నా కూడా మీరు కనెక్ట్ చేసుకోలేరు. అండ్ ఈవెన్ మీరు ఒకవేళ అడాప్టర్స్, థర్డ్ పార్టీ అడాప్టర్స్ లైక్ Type-C to 3.5mm థర్డ్ పార్టీ అడాప్టర్స్ వాడినా కూడా పని చేయవు, అసలు గోప్రో కెమెరాలో ఎట్టి పరిస్థితుల్లో పనిచేయవు. సో ఎందుకంటే నేను ట్రై చేసినా, చాలామంది కూడా ట్రై చేసారు. సో ఇక్కడ మనకి డ్రాబ్యాక్ ఏంటంటే ఒకవేళ మనం గోప్రో కొనుక్కుంటే నార్మల్గా బ్లాగింగ్ చేస్తే నాట్ అన్ ఇష్యూ. ఇప్పుడు నార్మల్గా గోప్రోతో బ్లాగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇంటర్నల్ మైక్ చాలా అద్భుతంగా ఉంటుంది, దీని ఇంటర్నల్ మైక్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో మనం క్లోజ్ ఫంక్షన్స్ ఇంట్లో మన ఇంటి పక్కన ప్రిమిసెస్లో అక్కడిక్కడ బ్లాగ్స్ చేసుకోవాలంటే చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. బట్ ఒకవేళ మీరు మోటో బ్లాగర్ అయితే ఇది మాత్రం మీకు వర్కౌట్ కాదు, ఎందుకంటే మోటో బ్లాగింగ్ చేసేటప్పుడు అంటే మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది. సో అట్లాంటప్పుడు మనము ఎట్టి పరిస్థితుల్లో మనం డైరెక్ట్ ఆడియో అయితే ఇవ్వలేం కదా. సో అప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే మనం ఇట్లా గోప్రో 9కి మీడియా మోడ్ అని దొరుకుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఇది మీడియా మోడ్, దీనిపైన కేసింగ్ అనిపిస్తుందా మీకు? సో ఇది మీడియా మోడ్ అనమాట. సో మీడియా మోడ్ కాస్ట్ వచ్చేసి 8,500 రూపీస్ అనమాట అమెజాన్లో. అండ్ ఈ మీడియా మోడ్ పైన మనకి ఇది ఒకటి వస్తుంది, ఇది కుషన్ అంటే ఇది లైక్ మన విండ్షీల్డ్ అంటారు దీన్ని, విండ్షీల్డ్. సో ఇది అవసరం లేదు, పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకుని ఇంకా మోతేబార్ అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది, హెవీ అయిపోతుంది. సో ఇది జస్ట్ స్టైల్కి ఇట్లా చూడడానికి బాగుంటుంది అంతే, బట్ ఇదైతే అవసరం లేదు. సో అదొక విండ్షీల్డ్ వస్తుంది అండ్ ఈ కేస్ ఒకటి వస్తుంది మనకి. సో థర్డ్ పార్టీ కేసెస్ కూడా ఉంటాయి, బట్ అవి మీకు అంతా ఉండవు. సో అంతా అంటే యాక్చువల్లీ మీకు దాంట్లో పోర్ట్స్ కూడా రావు, థర్డ్ పార్టీ పెట్టినా కూడా మీకు పోర్ట్స్ రావు, ఉన్న పోర్ట్నే వాడుకోవాలి ఇక్కడ రైట్ సైడ్లో. సో అట్లాంటప్పుడు మనం వేరే కేసెస్ తీసుకొని వేస్ట్ గోప్రోకి. సో అఫీషియల్ కేస్ తీసుకోవడం వల్ల ఏంది బెనిఫిట్ అంటే మనకి కింద ఇక్కడ 3.5mm పోర్ట్ ఇస్తాడు ఒకటి, అంటే మనం ఏదైనా మైక్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మధ్యలో Type-C ఫర్ ఛార్జింగ్, సైమల్టేనియస్గా ఛార్జింగ్ అండ్ రికార్డింగ్ మీ ఇష్టం. అండ్ ఇక్కడ పైన ఇంకో పోర్ట్ ఏంటంటే మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి మైక్రో HDMI పోర్ట్, ఒక సైడ్ మైక్రో HDMI పోర్ట్ ఉంటుంది, ఇంకో సైడ్ మనం డైరెక్ట్ టీవీ కూడా ప్లగిన్ చేసుకోవచ్చు అట్లా. సో దట్ ఇదేంటంటే బెస్ట్ ఫీచర్స్ అనుకోవాలా, బట్ టూ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు మనం గోప్రో 40,000 పెట్టి కొన్నాము అండ్ అడిషనల్గా 8,500 మళ్ళీ దీనికి. అండ్ ఒక మనం మైక్రో SD కార్డ్ తీసుకుని దానికి ఒక 3,000, లైక్ 8,500 ప్లస్ 3,000 లైక్ 11,500 ఇక్కడనే అయిపోయింది మనకి. సో ఎక్స్ట్రా యాడ్ ఆన్ అనమాట. సో అన్ని ఖర్చులు రాకుండా మనకి గోప్రో వాళ్ళే ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే, సో ఇది వచ్చేసి మైక్ అనమాట. సో నేను యాక్చువల్లీ మైక్ తీసుకున్నాను. సో మైక్ క్వాలిటీ గురించి చెప్తాను. సో యాక్చువల్లీ బోయా మైక్ తీసుకున్నాను, చాలా మంది చెప్తుండే బోయా మైక్ చాలా బాగుంటుందని. బట్ బోయా మైక్ ఈజ్ వెరీ గుడ్, నేను ఒప్పుకుంటా. బట్ కేబుల్ లెంత్ అనేది చాలా ఎక్కువైపోయింది. యాక్చువల్లీ దీంట్లో వాళ్ళు వేరియేషన్ ఇచ్చారండి, లైక్ 2 మీటర్స్ది కావాలా, 5 మీటర్స్ది కావాలా అని చెప్పేసి అట్లా వేరియేషన్స్ ఉంటే బాగుంటుండే. సో ఈ ప్యాటర్న్లో మనకి ఓన్లీ 6 మీటర్స్ లెంత్ మాత్రమే ఉంది.
సో ఇంత క్వాలిటీ లెంత్ ఏంటంటే నార్మల్గా మనం ఇంట్లో ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు చేసుకోవచ్చు. బట్ ఈ వైర్ అనేది చాలా డిస్టర్బెన్స్ అనమాట ప్రొసీజర్. ఎందుకంటే నేను మొన్న పల్సర్ వీడియో చేసేటప్పుడు ఇది జస్ట్ స్లైడ్గా కదిలింది, ఇది ఇట్లా స్లైడ్ పెడితే కదిలింది. సో దానివల్ల ఆడియో జస్ట్ నార్మల్ మైక్లోకి తీసుకుంది. సో అదొకటి నాకు నచ్చలేదు, ఇంత పెద్ద కేబుల్ అనేది నాకు నచ్చలేదు. బట్ నార్మల్గా మీరు మోటో బ్లాగింగ్ చేస్తున్నా అంటే మీరు వాడచ్చు, నాట్ అన్ ఇష్యూ. బట్ ఇదంతా కుప్ప ఉంటుంది, ఇంకా మీరు చూసుకోండి. సో నేను అది కాకుండా ఇంకో కేబుల్ కూడా తెప్పించుకున్నా. ఇది వచ్చేసి మోనో కంపెనీ తెప్పించుకున్నా. ఇదైతే నాకు కంఫర్టబుల్గా ఉంది అండ్ ఈవెన్ ఆడియో కూడా బాగుంది. బట్ దీంట్లో ఏంటంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఉండదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే దీంట్లో ఫ్రీక్వెన్సీ రేంజ్ ఇది 50 Hz ఫ్రీక్వెన్సీ రేంజ్ స్టార్టింగ్, ఇది వచ్చేసి 65 Hz. అంటే ఇది కొంచెం స్లో తీసుకుంటుంది నాయిస్. సో అంటే మనకి 15% రెడ్యూస్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఇది దీనికి 15% డిఫరెన్స్ ఉంది. బట్ స్టిల్ ఏంటంటే నాకైతే ఇది నచ్చింది కాబట్టి నేను తెప్పించుకున్నా. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 430 రూపీస్ ఏమో పడ్డది నాకు అమెజాన్లో, సేమ్ అమెజాన్లో. ఇది వచ్చేసి మనకి 850 రూపీస్. నార్మల్గా ఇంట్లో ఉండి వ్లాగింగ్ చేసుకోవాలంటే ఇది సరిపోతుంది. మనం ఎప్పుడైనా మోటో వ్లాగింగ్ చేయాలంటే నేనైతే బెటర్ సజెషన్ ఇదే చెప్తాను. ఎందుకంటే మీకు సింపుల్గా ఉంటుంది. ఈ 2 మీటర్సే కేబుల్, ఇది కేబుల్ 2 మీటర్సే. అండ్ ఇది హెల్మెట్లో ఈజీగా వెళ్ళిపోతుంది, హెల్మెట్లకి ఈజీగా మౌంట్ చేయొచ్చు. అండ్ మనకి ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. నార్మల్గా మనం ఇట్లా కాలర్కి కూడా పెట్టేసుకోవచ్చు. యాక్చువల్లీ కాలర్ పెట్టుకోలేము బైక్ పైన పెట్టేటప్పుడు, లోపలికి పెట్టుకోవాలి, హెల్మెట్ లోపలికి పెట్టుకోవాలి. సో అదే మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ కవర్ కాకుండా ఉంటుంది. సో నాకైతే ఈ మైక్ నచ్చింది. అండ్ యాక్చువల్లీ నేను ఇది మైక్ సౌండ్ అనేది మీకు లాస్ట్లో వినిపిస్తాను, ఏ మైక్ ఏదని చెప్పేసి. సో ఈ మైక్స్ అయితే తెప్పించుకున్నాను నేను. సో యాక్చువల్లీ మనకి ఇక్కడ ఏంటంటే మన మీడియా మోడ్ ఉంది కదా ఇప్పుడు గోప్రోది. సో ఇక్కడ మీరు నా ఫోన్ చూస్తారు కదా, ఈ ఫోన్ కనెక్టెడ్ ఉంది గోప్రోకి. సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేస్తాను. ఇక్కడ ఇన్సర్ట్ చేయగానే ఇక్కడ మీరు ఇక్కడ మీడియా మోడ్ ఆప్షన్ చూస్తారు చూడండి ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎవరైతే గోప్రో వాడుతారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారా మోడ్స్ అని కనిపిస్తుందా ఇక్కడ లాస్ట్ ట్యాబ్, అది రాదు మీకు, అది వెళ్ళిపోయింది చూసిరా. సో ఇక్కడ మనం ఎప్పుడైతే మనం మైక్ కనెక్ట్ చేస్తామో మీడియా మోడ్కి అప్పుడే మనకి ఇక్కడ మోడ్స్ చూపిస్తుంది. సో నేను ఇప్పుడు కనెక్ట్ చేసింది బోయా మైక్ అనమాట. సో బోయా మైక్ అనే మైక్ పవర్డ్ మైక్, ఇది నార్మల్ మైక్ కాదు, ఇది పవర్డ్ మైక్. అంటే దీని లోపల బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం కెమెరా మోడ్కి ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. మనం లైక్ గోప్రో కానీ డిఎస్ఎల్ఆర్ పెట్టుకుంటే కెమెరా మోడ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. నార్మల్గా స్మార్ట్ ఫోన్ పెట్టుకుంటే నాన్ పవర్డ్, వితౌట్ పవర్ వచ్చేస్తుంది స్మార్ట్ ఫోన్లోకి నుంచి పవర్. సో మనం ఇప్పుడు కెమెరా మోడ్ ఉన్నాం కాబట్టి కెమెరా మోడ్కి ఆన్ చేసుకోవాలా. అండ్ రిమెంబర్ మోడ్స్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని మోడ్స్లో మనం ఏం సెలెక్ట్ చేయాలంటే పవర్డ్ మైక్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మనం పవర్డ్ మైక్ అని సెలెక్ట్ చేసుకోవాలా, ఆర్ఎల్స్ పవర్డ్ మైక్ ప్లస్. పవర్డ్ మైక్కి పవర్డ్ మైక్ ప్లస్ ఏంటంటే డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, మీకు స్పష్టంగా వినిపిస్తుంది. కొంతమంది ఆడపిల్లలు మెల్లగా మాట్లాడతారు, సో వాళ్ళ వాయిస్ ఎక్కువ వినిపించదు. సో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పవర్డ్ మైక్ అని ప్లస్ పెట్టుకోవాలి. ఎవరిదైతే వాయిస్ లో ఉంటుందో వాళ్ళు పవర్డ్ మైక్ ప్లస్ అని పెట్టుకోవాలి. సో నార్మల్గా మీ వాయిస్ ఓకే ఆడిబుల్ ఉంటే పవర్డ్ మైక్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఇట్లాంటి మైక్రోఫోన్స్కి మాత్రం పవర్డ్ మైక్ అని పెట్టుకోవాలి, ఓకేనా. సో ఇది వచ్చేసి దీనికి. సో అది కాకుండా మీరు కనుక లైక్ మౌనో మైక్ వాడుతున్నాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో మౌనో మైక్ వచ్చేసి నాన్ పవర్డ్ మైక్, అంటే ఓన్లీ గోప్రో బ్యాటరీనే తీసేసుకుంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మైక్స్ అనుకోవాలా. సో ఈ మైక్ పెట్టుకున్నప్పుడు మాత్రం మనం స్టాండర్డ్ మైక్ అని సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. ఈ మైక్ పెట్టుకున్నప్పుడు స్టాండర్డ్ మైక్ అని సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే దీనికి నాన్ పవర్డ్ మైక్ కాబట్టి. సో మన బ్యాటరీ డైరెక్ట్ దీంట్లోకించే కన్జ్యూమ్ చేస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్. అండ్ ఇంకోటి ఇది ఎందుకు బెస్ట్ అని ఎందుకు చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రావెలింగ్ వెళ్తున్నప్పుడు ఇట్లాంటి మైక్స్కి ఏంటంటే మనకి బ్యాటరీ అయిపోయింది అనుకో, వాయిస్ అనేది ఇంకా డైరెక్ట్ గోప్రోలకైనా తీసుకుంటుంది. ఒకవేళ మీరు బయట వ్లాగ్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువ తీసుకుంటుంది. సో ఏంటంటే ఇదేంటే మనకి కంఫర్టబుల్ అన్నమాట, బ్యాటరీ అనేది ఏముండదు. సో డైరెక్ట్ గోప్రో నుంచి వెళ్తుంది కాబట్టి మనకి ఇంకా టెన్షన్ కూడా ఏముండదు, మనం ఇంకా దానికి బ్యాటరీ గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. అదొక బెస్ట్ ఫీచర్ అనుకోవాలి. అండ్ 2 మీటర్స్ లెంత్ అండ్ వాయిస్ కూడా చాలా స్పష్టంగా ఉంది. యూ కెన్ హియర్ ద వాయిస్ ఇన్ ద ఎండింగ్. సో ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్, నేను యాక్చువల్లీ చాలామంది అంటారు గోప్రో తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా బ్యాటరీ తీసుకోవాలని. ఎక్స్ట్రా బ్యాటరీ తీసుకోవాలా, బట్ నా సజెషన్ ఏంటంటే ఎక్స్ట్రా బ్యాటరీకి పెట్టే 2000 బదులు ఎక్స్ట్రా పవర్ బ్యాంక్కి పెట్టండి. ఎందుకంటే ఇది 1700 ఆంబ్రెన్ కంపెనీ పవర్ బ్యాంక్, 1700 రూపాయలు. టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది ఇంట్లో, 2 3.1 USB పోర్ట్స్ ఉన్నాయి, 27,000 mAh బ్యాటరీ ఇది. సో మనం ఒక్కసారి దీన్ని ఛార్జ్ చేస్తే గోప్రో బ్యాటరీ సైజ్ వచ్చేసి 1800 mAh 1700 mAh ఉంటుంది రఫ్గా. సో మీరు కనుక ఒకసారి దీన్ని ఛార్జ్ చేసి మామూలుగా దీనికి పెట్టేసుకుంటే టైప్ సి నుంచి ఛార్జింగ్ కంటిన్యూస్ పెట్టేస్తాను ఎప్పటికైనా సరే. సో యాక్చువల్లీ ఇది అవసరం లేదు బ్యాటరీ. చాలా మంది బ్యాటరీ కొంటారు, మళ్ళీ దీనికి ఛార్జింగ్ ఇది సపరేట్, అది ఏమంటారు సాకెట్ ఉంటుంది, 3 ఛార్జింగ్, అది వేస్ట్ అసలు యాక్చువల్లీ చెప్పాలంటే. సో నా బెటర్ సజెషన్ ఏంటంటే ఇఫ్ యూఆర్ యూజింగ్ గోప్రో కెమెరా డెఫినెట్గా మీరు ఇట్లాంటి ఏమంటారు పవర్ బ్యాంక్ తీసుకోండి,
చాలా బాగుంటుంది. అండ్ మీరు 27,000 mAh కాబట్టి మీరు ఈజీగా 10 to 12 అవర్స్ నాన్ స్టాప్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 10 to 12 అవర్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో అదొకటి బెస్ట్ సొల్యూషన్ నేను కనుక్కుంది. సో నేను కూడా యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే ఇంకో రెండు బ్యాటరీలు ఎక్స్ట్రా ఆర్డర్ చేసేద్దాం అనుకున్నా. కానీ ఆర్డర్ చేసినాక ఫైదా లేదు కదా, ఎందుకంటే మనం మోటో బ్లాగింగ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మోటో బ్లాగింగ్ చేసినప్పుడు ఇప్పుడు నా హెల్మెట్ చూసారు, మోటో బ్లాగింగ్ చేసినప్పుడు మనం హెల్మెట్కి పెట్టేస్తాం మనం దానికి, మళ్ళీ పెట్టి తీయాలా, బ్యాటరీ పెట్టి తీయాలంటే మీకే డిస్టర్బెన్స్ అవుతుంది. సో దానికన్నా బెటర్ సజెషన్ నాకు ఇది అనిపించింది. సో అందుకే నేను ఇంకా పవర్ బ్యాంక్ తీసుకున్నాను. సో పవర్ బ్యాంక్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ చెప్పుకోవాలి. సో ఫ్రెండ్స్ అదొకటి నా సైడ్ నుంచి మీకోసం టిప్. అండ్ ఇది వచ్చేసి ఎక్స్ట్రా యాడ్ ఆన్ మనకి 1,700 రూపీస్. సో మొత్తం 8,500 మీడియం మోడ్కి, 3,000 రూపీస్ మైక్రో SD కార్డ్కి, అంటే 11,500. ఇది ఒక 1,700. 11,500 అంటే ఒక 11, 12, 13,000 అక్కడికి అనుకోండి ఫర్ రఫ్గా 13,000. అండ్ మైక్స్ అయితే నేను బోయా మైక్ తీసుకున్నా అండ్ అది కూడా తీసుకున్నా. సో మీరు నార్మల్గా మోనో మైక్ తీసుకుంటే మీకు 430 రూపీస్కి వచ్చేస్తుంది. లైక్ 13,500 అనుకోండి ఎక్స్ట్రా యాడన్స్, 13,500. అండ్ ఇంకోటి నేను ఇంకోటి మంచి హెల్మెట్ కూడా తీసుకున్నాను, ఆల్రెడీ చెప్పిన హెల్మెట్ కూడా చెప్తాను నేను. సో ఇదనమాట నా బెటర్ సజెషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూసిన ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హెల్మెట్. నేను యాక్చువల్లీ ఇంతకుముందు వేరే హెల్మెట్ తెప్పించిన, అది ఆటోమేటిక్ ఆన్ ఉంటుంది ఆఫ్ ఉంటుంది, మీరు ఆల్రెడీ చూసారు అది వీడియోలో. సో యాక్చువల్ నాకు అది నచ్చలేదు అనమాట. సో నేను మళ్ళీ అమెజాన్లో ఏం చేసిన అంటే నేను వేరేది రిటర్న్ చేసుకున్నా. సో నాకు ఈ టైప్ ఆఫ్ హెల్మెట్ తెప్పించుకున్నా. సో ఆ హెల్మెట్ ఎందుకు రిటర్న్ చేసిన అంటే యాక్చువల్ ఇక్కడ ట్రయాంగిల్ సింబల్ ఉంటుండే ఆన్ ఆఫ్ అని చెప్పేసి. సో నేను ఇట్లా లైక్ ఇది పెట్టుకున్నాను అనమాట. స్టార్టింగ్లో నేను ఈ క్లిప్ పెట్టుకున్నా. సో ఇది పెట్టడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ ఒకటి డిస్టర్బెన్స్, ఇప్పుడు నేను ఈ క్లిప్స్ యాడ్ చేస్తున్నా కదా, సో ఇక్కడ నాకు కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట. ఈ చిన్న గ్యాప్స్లోకి గాలి పోయి డిస్టర్బ్ అవుతుంది, ఎందుకంటే మనం మైక్ పెట్టుకుంటాం కదా లోపల. సో అట్లాంటప్పుడు ఏం చేస్తున్నా డిస్టర్బ్ అవుతుంది. సో నేను ఇది కాకుండా ఈ టైప్లో అయితే ఇప్పుడు మీరు చూసవచ్చు కంప్లీట్ ప్యాక్ అయిపోయింది. సో నాకు యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇంకా గాలి కూడా వెళ్ళదు, వెళ్తే వెరీ రేర్ వెళ్తుంది. సో నాకైతే ఇది బెస్ట్ అనిపించింది. ఇంకా మళ్ళీ అదంతా డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పేసి మళ్ళీ పాత పద్ధతికి వెళ్ళిపోయినా. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది పాత పద్ధతి. సో ఫ్రంట్ అయితే మీరు ఫ్లాట్ ఉండేటట్టు చూసుకోవాలి, హెల్మెట్కి ఫ్రంట్ ఫ్లాట్ ఉండేటట్టు చూసుకోండి. సో ఇదైతే ఎంసీలే ప్యాకింగ్. ఇది వచ్చేసి మనకి నార్మల్గా గోప్రోలో మనకు ఒకటి వస్తుంది, ఇది ఇట్లాంటి టైప్ ఆఫ్ క్లిప్ మీకు తెలిసే ఉంటుంది. సో యాక్చువల్లీ దీన్ని ఎట్లా మౌంట్ చేయాలంటే చూస్తున్నా మీరు 45 degrees కనిపిస్తుంది. ఇది ఎప్పుడు స్ట్రైట్ పెట్టకండి, ఇట్లా ఈ విధంగా పెట్టుకోండి. వీలైతే ఇంకా పెట్టుకోండి 45 degrees లేపండి. సో దట్ ఏంటంటే మనం కెమెరా యాంగిల్ జరిపేటప్పుడు మీకు ఈజీ ఉంటుంది. ఇప్పుడు మనం ఇట్లా కెమెరా యాంగిల్ జరిపేటప్పుడు మనకి ఇగో మొత్తం వైడ్గా వెళ్ళిపోతుంది ఇట్లా సైడ్కి. సో నాకు అది చాలా బాగా అనిపించింది అందుకనే. సో అంటే నేను కూడా వేరే వాళ్ళ వీడియోస్ చూసిన, వాళ్ళు చెప్పడం కూడా నాకు మంచిగా అనిపించింది. ఏంటంటే మనం ఎంత దీన్ని లీన్ చేస్తామో, ఎంత బెండ్ చేస్తామో 45 degreesకి, అప్పుడు మనం కెమెరా యాంగిల్స్ కూడా మనం మార్చుకోవచ్చు, ఇట్లా అప్ అండ్ డౌన్ ఇట్లా ఈజీ ఉంటుంది. మనం ఇంకా ఎక్స్ట్రా క్లిప్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, దీనికి ఎక్స్ట్రా క్లిప్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇగో ఇప్పుడు ఇది ఏమంటారు జే మౌంట్ అంటారు దీన్ని, డైరెక్ట్ జే మౌంట్ పెట్టడం కూర్చోబెట్టడం అంతే. సో ఇది మాత్రం ఏం చేస్తామంటే మనం ఫస్ట్ నార్మల్గా ఈ క్లిప్ సైజ్ ఎంత ఉందో దాని సైజు కొంచెం ఎంసీల్ తీసుకొని జస్ట్ ఎంసీల్ ఇట్లా పొజిషన్ చేసుకోండి. మీరేం పర్ఫెక్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ సెంటర్ చూసుకొని పెట్టేసి ఎంసీల్ ఎంబటే గట్టి కాదు. సో మళ్ళీ మనం దాన్ని రీపొజిషన్ చేసుకోవచ్చు. రీపొజిషన్ చేసుకుంటూ మెల్లగా అక్కడిక్కడ ట్యాప్ చేసాను. మీరు చూస్తాను ఎంత నీట్గా పెట్టినాను. ఇది జస్ట్ కంప్లీట్గా చేతితో మాత్రమే పెట్టిన, ఇట్లా చేతితో పెట్టేసి మళ్ళీ ఎక్స్ట్రా ఇక్కడ కార్నర్స్లో అక్కడిక్కడ అంటుతుంది ఎక్స్ట్రా అంటిన దాన్ని ఏం చేసినా పచ్చి బట్ట పెట్టేసుకొని పక్కన పెట్టి క్లీన్ చేసేసుకున్నా. సో కంప్లీట్గా ఏం చేసిన అంటే నేను కింద లేచేటట్టు, కింద హై యాంగిల్ లేచేటట్టు పెట్టిన, పైకి లో యాంగిల్ పెట్టిన. చూస్తున్నారు కదా ఇది అర్థమవుతుంది మీకు క్లియర్గా. సో మీరు కూడా ఈ విధంగా పెట్టుకుంటే యాంగిల్ చాలా బాగుంటుంది, మీకు గోప్రో వ్యూ కూడా చాలా బాగుంటుంది. మీరు రీసెంట్గా చూసిన నా జూ పార్క్ వ్యూ ఉందా, అది దీంతోనే చేసిన. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది అది. సో ఎందుకంటే నేను చెప్తున్నా, నాకు తెలిసినవి మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నా. అండ్ ఎంసీల్ పెట్టిన తర్వాత డైరెక్ట్ ఎండకు పెట్టకండి, నార్మల్ నీడకు పెట్టేసేయండి, వెలుతురుకి పెట్టేసేయండి, పైన నీడలు ఎక్కడన్నా. డైరెక్ట్ ఎండకు పెడితే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మీకు మొత్తం చాలా ఓవర్ హీట్ అయిపోతుంది. సో మెత్తగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మరీ ఓవర్ హీట్కి అయితే పెట్టకండి ఎండకి, నార్మల్ వేడి అయితే సరిపోతుంది దీనికి. లైక్ పైన బాల్కనీ ఉంటుంది కదా, బాల్కనీలో పెట్టినా సరిపోతుంది. లైక్ 24 hours పెడితే ఆల్మోస్ట్ అది గట్టిగా అయిపోతుంది. గుణపం గుణపం అట్లా అయిపోతుంది, గుణపం అయినట్టు అవుతుంది. సో దాని తర్వాత నేను ఏం చేసిన అంటే నాకు ఎందుకో కొంచెం భయం అనిపించింది, ఎంసీ లూసిపోతే ఏంది పరిస్థితి అని. సో నార్మల్గా మనకి అరోలైట్ అని చెప్పి దొరుకుతుంది, అరోలైట్ హార్డ్వేర్ షాప్లో అరోలైట్ అని దొరుకుతుంది. 20 రూపీస్కి క్విక్ అరోలైట్ అని దొరుకుతుంది. 20 రూపీస్ 30 రూపీస్కి క్విక్ అరోలైట్ అంటే డైరెక్ట్ లైక్ ఫెవిస్టిక్ లెక్కనే అనమాట అది. సో అది ఏం చేసినా కొంచెం ఇట్లా కలిపేసి ఇట్లా కార్నర్స్ పెట్టేసేసిన సేఫ్టీ పర్పస్. అండ్ ఇది కాకుండా నేను ఇంకో సజెషన్ ఏం చెప్తా అంటే, సో నేను జేబార్ కూడా పెట్టేస్తున్నా చూడండి. ఇప్పుడు చూస్తాను ఇది వెళ్ళదు, యాక్చువల్లీ వెళ్ళదు, ఇది చాలా టైట్ అయిపోయింది.
సో నేను ఇంకొక సజెషన్ ఏం చేస్తాను అంటే మామూలుగా మనకి ట్యాగ్స్ దొరుకుతాయి. సేఫ్టీ, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ సేఫ్టీ. లైక్ ఎవరైనా మనం లాంగ్ వెళ్తాం కదా, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ట్యాగ్ వేసుకుంటాము, లైక్ అదేమంటారు 2 టైప్ టేప్ ఉంటుంది కదా, 2 సైడ్ టేప్ ఉంటుందా, ఆ టేప్ వేసేసుకొని ఇక్కడ ఒక ట్యాగ్ పెట్టేసుకొని, ట్యాగ్ గట్టిగా ఉంటుంది, ఆ ట్యాగ్ నుంచి ఇట్లా కట్టేసుకుంటాం దానికి గోప్రోకి. ఇట్లా పైన ఎక్కడైనా జస్ట్ సేఫ్టీ పర్పస్, ఇది ఓన్లీ సేఫ్టీ. ఎందుకంటే మీరు హై స్పీడ్లో పోతుంటారు, 100 స్పీడ్లో పోతుంటారు, బై ఛాన్స్ మన టైం మంచిగా లేక పొరపాటున కింద పడ్డది అనుకో, కెమెరా పడదు, అట్లీస్ట్ ఇక్కడ మనకు హోల్డ్ అయిపోతుంది. సో మేక్ షూర్ టు రిమెంబర్ ఆ ట్యాగ్ తెప్పించుకొని పెట్టుకోండి. అదొక మీ సేఫ్టీ పర్పస్ కోసం. అంటే మీరు లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు అది కావాల్సిందే. నార్మల్గా మీరు సిటీ రైడ్ చేసేటప్పుడు అది అవసరం లేదు, యాక్చువల్లీ ఇది రాదు బయటికి. లాంగ్ రైడ్ చేసేటప్పుడు కానీ మీరు పెట్టుకుంటే బెటర్ ఆప్షన్, నా సజెషన్. సో ఫ్రెండ్స్ అదనమాట. సో నాకైతే హెల్మెట్ నచ్చింది, వచ్చేసి స్టీల్ బర్డ్ హెల్మెట్ అమెజాన్ నుంచి తెప్పించుకున్నా. ఇది వచ్చేసి 1960 రూపీస్ ఏమో పడ్డది. ఫస్ట్ టైం తెప్పించుకుంది 1860 పడ్డది. సో యాక్చువల్లీ దాంట్లో ఏంటంటే కుషనింగ్ అనేది చాలా కాంపాక్ట్ ఉందన్నమాట. సో ఇది కంఫర్టబుల్గా ఉంది, అది కుషనింగ్ చాలా బాగుంది, ప్యాడింగ్ అవన్నీ బాగుంది, కానీ మరీ టైట్, ఓవర్ టైట్ అయిపోయింది అది. సో అది నేను లార్జ్ సైజ్ తెప్పించుకున్నా, కానీ అయినా కూడా ఓవర్ టైట్ అయిపోయింది, నాకు నచ్చలేదు. సో నెక్స్ట్ ప్యాటర్న్, ఇట్లాంటి ప్యాటర్న్ తెప్పించుకున్నా. ఇదైతే నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. యాక్చువల్లీ మనం హెల్మెట్ పెట్టుకున్నప్పుడు కంఫర్ట్ కూడా ఉండాలి. ఇన్ ద సెన్స్ మనం ఎందుకంటే హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఛాన్సే పెట్టుకుంటాం, సో మన కంఫర్ట్ కూడా ఇంపార్టెంట్. సో అందుకే నేను ఈ టైప్ ఆఫ్ హెల్మెట్ తీసుకున్నా, స్టీల్ బర్డ్ ఎయిర్ అనమాట. సో నాకైతే నచ్చింది. సో నేను ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో కేటీఎం ప్లాన్ చేస్తున్నా కదా, సో కేటీఎంకి మ్యాచ్ అయ్యే కలరే తీసుకున్నా. ఇదొకటి బ్లాక్, ఇంకా ఇదొకటి. సో ఫ్రెండ్స్ ఇది నాకు నచ్చింది. అండ్ ఇంకోటి మేక్ షూర్ దట్ ప్లెయిన్ వైజర్ అయితే, నేనైతే ప్లెయిన్ వైజర్ తీసుకున్నా. ప్లెయిన్ వైజర్ ఎందుకు తీసుకున్నా అంటే మనకి విజిబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది కలర్స్ తీసుకుంటారు, అది ఇంకా మీ ఇష్టం, మీరు కావాలంటే కలర్ వైజర్స్ కూడా తీసుకోవచ్చు. బట్ ప్లెయిన్ ఉంటే ఏంటంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది, నీట్గా కనిపిస్తుంది. సో నేను అందుకే ప్లెయిన్ ప్రిఫర్ చేస్తాను ఎప్పుడైనా సరే. మనం ఎట్లా లోపల గాగుల్స్ వాడతాం కాబట్టి ప్లెయిన్ తీసుకుంటే నా బెటర్ సజెషన్ అని చెప్తున్నాను అది. సో ఫ్రెండ్స్ ఇదనమాట గోప్రో అటాచ్మెంట్స్ నేను వాడేటివి. హోప్ యూ పీపుల్ ఎంజాయ్డ్. అండ్ నా బెటర్ సజెషన్ అయితే మీరు గోప్రో తీసుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ మైండ్, చాలా అటాచ్మెంట్స్ పడతాయి. లైక్ చూసిరుగా అప్రాక్సిమేట్గా 14,000 వరకు ఖర్చు వస్తుంది. మళ్ళీ మీరు అనుకుంటారు 40,000 కదా గోప్రో మంచిగా రికార్డింగ్ చేసుకోవచ్చు అనుకుంటారు, కానీ దానికి కావాల్సిన సంబంధించిన ఎక్స్ట్రా ఐటమ్స్ చాలా ఉంటాయి. సో మీరు ఒకవేళ సీరియస్ మోటో బ్లాగర్ అయితే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక 14,000 15,000 స్పెండ్ చేయాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వాయిస్ వింటున్నారు, ఇది మౌనో మైక్ అనమాట. 429 రూపీస్ పడ్డది మౌనో మైక్. సో యాక్చువల్లీ ఇప్పుడు కాలర్ దగ్గర పెట్టుకున్నా ఎగ్జాక్ట్లీ. సో కాలర్ దగ్గరికి పెట్టుకొని మాట్లాడుతున్నా. సో ఐ హోప్ యూ పీపుల్ క్యాన్ హియర్ మీ, అంటే మీకు స్పష్టంగా వినపడుతుంది అనుకుంటున్నా. సో యాక్చువల్లీ నేను గోప్రో గురించి చెప్తున్నా కదా, గోప్రో అటాచ్మెంట్స్ గురించి వీడియో చేద్దాం అనుకున్నా. సో అందుకే నేను మైక్ టెస్ట్ చేస్తున్నా. మైక్ టెస్ట్ 1 2 3 ఎగ్జాక్ట్లీ నా కాలర్కి పెట్టిన మైక్ ఇప్పుడు వచ్చేసి మైక్ వచ్చేసి ఎగ్జాక్ట్గా నా మూతికి 2 ఇంచెస్ 3 ఇంచెస్ కిందికి ఉంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ద వీడియో. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటుండొచ్చు, ఎందుకంటే లైక్ 3 ఇంచెస్ మాత్రమే పెట్టినా. సో బెటర్ అయితే ఈ మైక్ని లైక్ 6 to 7 ఇంచెస్ పెట్టాలి. ఇప్పుడైతే 6 ఇంచెస్ పెట్టినా నేను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నా వాయిస్ మీకు స్పష్టంగా వినిపిస్తుంది అనుకుంటా. ఇప్పుడైతే నేను ఎగ్జాక్ట్లీ 6 ఇంచెస్ కిందికి పెట్టినా నేను మైక్. ఐ హోప్ యూ పీపుల్ క్యాన్ హియర్ మీ క్లియర్లీ. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట మౌనో మైక్ టెస్ట్. అండ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ వచ్చేసి బోయా M1 మైక్. ఇది వచ్చేసి MRP 889 రూపీస్ ఏమో పడ్డది నాకు అప్రాక్సిమేట్గా. ఇది విత్ పవర్డ్ అడాప్టర్ ఉంటుంది, నేను ఆల్రెడీ చెప్పినాను. సో ఐ హోప్ యూ పీపుల్ క్యాన్ హియర్ మీ, మీకు స్పష్టంగా వినిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్గా నా కాలర్ బోన్కి పెట్టినాను ఇప్పుడు ఇది మైక్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, ఇప్పుడు మీరు వింటున్నారు బోయా M1 మైక్. సో మైక్ డిస్టెన్స్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 2 to 3 ఇంచెస్ మధ్యలో ఉంది నా మూతికి. సో ఇది టెస్టింగ్, ఎందుకంటే మనం నార్మల్గా మనం బైక్ పైన వెళ్ళేటప్పుడు లైక్ 3 ఇంచెస్ 4 ఇంచెస్ డిస్టెన్స్లోనే పెట్టుకుంటాం మన మైక్. సో అందుకే నేను ఎంత స్పష్టంగా ఉందో చూద్దామని చెప్పి టెస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ యూ పీపుల్ క్యాన్ హియర్ మీ. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మైక్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 5 ఇంచెస్ అవే ఫ్రమ్ మై మౌత్. సో హెల్మెట్లో పెట్టుకున్నప్పుడు జస్ట్ 3 to 5 ఇంచెస్ డిస్టెన్స్లో పెట్టుకుంటే మనకు చాలా స్పష్టంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఐ హోప్ యూ పీపుల్ క్యాన్ హియర్ మీ క్లియర్లీ. ఇప్పుడు మనం మాట్లాడిపోయేది బోయా M1 మైక్లో వింటున్నాం మీరు వాయిస్ ఇది. సో మీకైతే స్పష్టంగా వినిపిస్తుందని నేను అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్ ఐ హోప్ యూ పీపుల్ ఎంజాయ్డ్. అండ్ వీడియో నచ్చినట్టే ఛానల్కి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అందరికీ నమస్తే, బాయ్, టేక్ కేర్, నమస్తే.